హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలైతే హోంవర్క్ రాసుకుంటారు. పిల్లల కోసం ఈరోజు హెల్తీ బ్రెడ్ చేద్దామని చెప్పి నేనైతే కిచెన్‌లోకి వచ్చిన. ఇక్కడైతే మైదా పిండి హాఫ్ కప్పు, రాగి పిండి హాఫ్ కప్పు, దాంతో పాటు ఈస్టు ఒక టేబుల్ స్పూను, చక్కెర ఒక 4, 5 టేబుల్ స్పూన్లు, ఉప్పు కొద్దిగా పాలతోని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే ఇది బాగా మెత్తగా ఉండాలి, సాఫ్ట్‌గా ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు రెస్ట్ ఇయ్యాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏసుకొని మనము బ్రెడ్ షేప్ ఎట్లుంటదో ఆ విధంగా చేసేసుకొని అవెన్‌ల మనమైతే దీన్ని బేక్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే బ్రెడ్‌గానే ఉంచుకోవచ్చు. లేదనుకుంటే కట్ చేసుకొని మనము టోస్ట్‌లాగా కూడా ట్రై చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేసుకొని. ఇక్కడైతే మా పిల్లల కోసం మార్నింగ్ మిగిలిపోయిన స్టఫింగ్ అయితే ఉండే ఆలుది. పొంగనాలు చేసినా కదా అటుకులతోని. ఆ బ్యాటర్ అయితే మళ్ళీ పిల్లలకి కావాలన్నారు. మంచిగుంది మమ్మీ అని చెప్పి మళ్ళీ చేయమంటే నేనైతే చేసేసిన. మా ఆయన కూడా తొందరనే ఆఫీస్ నుంచి వచ్చిండు. చాయ్ అయితే పెట్టిన. ఇక్కడైతే పొంగనాలు అయితే రెడీ అయిపోతాంది. అంతేకాకుండా ఇక్కడ రాగితోని బ్రెడ్ అయితే రెడీ అయిపోతాంది. మీకు ఇష్టం ఉంటే దాన్ని తోస్‌లాగా కూడా మనము ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టి కట్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్ పెట్టి పెట్టేసుకుంటే మనకు తోస్ కూడా రెడీ అయిపోతది. ఎప్పుడైనా వీలున్నప్పుడు చూపిత్తా. ఇక సాయంత్రం అయితే 7, 7:30 అయితాంది. పిల్లల కోసము కూరగాయలు ఏం లేవు అని చెప్పి నేనైతే ఈరోజు శనగలతోని పులావ్ అయితే చేసిన. దీంతో పాటు దహి రైతా మంచిగుంటది. కాబట్టి ఈ విధంగా పులావ్ అయితే చేసిన. పిల్లలైతే ఇగ మా చిన్నోడైతే ఏదో మేడము డ్రాయింగ్ ఇచ్చిందని చెప్పి అదే చేత్తాండు. అంతేకాకుండా మా ఆయన డైటింగ్ చేత్తాను కదా! ఇగ మా ఆయనైతే పులావ్ అయితే తినలేదు. మా ఆయన కోసము పాలు, దాంతో పాటు ఓట్సు, ఫ్రూట్స్ అవైతే ఇచ్చేసిన. ఈ విధంగా అయితే మా డిన్నర్ అయితే గిట్ల అయిపోయింది. సాయంత్రం నుంచి రాత్రి వరకైతే గిట్లుంటది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.